కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అదేంటో చూద్దాం. ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త. ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీని 4% పెంచింది. అయితే ఇటీవల హెచ్ఆర్ఏ వంటి కొన్ని అలవెన్స్లను సవరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిబ్బంది మరియు శిక్షణ విభాగం ప్రకారం త్వరలో హెచ్ఆర్ఏ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాబట్టి హెచ్ఆర్ఏ పెంపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తుందా, అదే సమయంలో విడుదల చేస్తే హెచ్ఆర్ఏ ఎంత శాతం పెరుగుతుంది అని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 50% పెరగడంతో హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుంది? హెచ్ఆర్ఏ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి నివాస ప్రాంతంపై ఆధారపడి ఉంటుంది. హెచ్ఆర్ఏ గణన కోసం ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నగరాలను XYZ రకాలుగా వర్గీకరించింది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు 2017 జూలై 1 నుంచి ఉద్యోగుల మూల వేతనం 35,000 పెరుగుతుంది. 10వ తరగతి అర్బన్ ఎంప్లాయీస్ బేసిక్ 35,000 27%, 9,450. వై కేటగిరీ అర్బన్ ఉద్యోగి ప్రాథమిక వేతనం 35,000 ఉంటే 18%, 6,300. జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగికి 35,000, ప్రాథమిక వేతనంలో 9% అంటే 3,150. దీని ఆధారంగా 7వ వేతన సంఘం ఎక్స్ కేటగిరీ పట్టణ ఉద్యోగులకు 30%, వై కేటగిరీ పట్టణ ఉద్యోగులకు 20% మరియు వై కేటగిరీ పట్టణ ఉద్యోగులకు 10%, డిఏ 50% చేరిన ఉద్యోగులకు ప్రాథమిక వేతనం యొక్క హెచ్ఆర్ఏ రేట్లను సవరించాలని సిఫార్సు చేసింది. దీని ఆధారంగా ఉద్యోగుల మూల వేతనం 35,000. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ 10వ తరగతి అర్బన్ ఎంప్లాయీస్ బేసిక్ 30% వద్ద 35,000 అంటే 10,500. వై కేటగిరీ అర్బన్ ఉద్యోగి ప్రాథమిక వేతనం 20% వద్ద అంటే 35,000కు 7,000. 35,000 జెడ్ కేటగిరీ నగరానికి చెందిన ఉద్యోగి మూల వేతనంలో 10% అంటే 3,500 ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు. హెచ్ఆర్ఏ సవరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తుందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏలో ఈ సవరణను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తుందా అని అడిగినప్పుడు ఆర్థిక నిపుణులు జూలై 7, 2017 నాటి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయ మెమోరాండం ప్రకారం హెచ్ఆర్ఏపై స్పష్టమైన సూచనలు ఉన్నాయని చెప్పారు. డిఏ 50% దాటింది, అందువల్ల మరో నోటిఫికేషన్ అవసరం లేదని, ఈ నోటిఫికేషన్ నేరుగా అమల్లోకి వస్తుందని చెబుతున్నారు.